Hey guys, welcome back to the channel. So today we're gonna talk about three new stocks. And before talking about those stocks, మనం ఫస్ట్ మన పోర్ట్ఫోలియో ఎలా పర్ఫామ్ చేసింది ఈరోజు, దెన్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది ఈరోజు అనేది చూద్దాం. దాని తర్వాత మనం ఆ స్టాక్స్ గురించి మాట్లాడదాం. సో ఈరోజు సరికి ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్ పోర్ట్ఫోలియో, ఈరోజుసరికి రాబిన్హుడ్ పోర్ట్ఫోలియో అండి. సో రాబిన్హుడ్ పోర్ట్ఫోలియోలో పెద్ద చేంజెస్ ఏం లేవు. ఈరోజు ఓన్లీ 0.28% మాత్రమే గెయిన్ అయ్యాము. సో ఫ్లక్చువేట్ అవుతుంది రోజంతా చూసినట్టయితే ఈరోజు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పోర్ట్ఫోలియో వచ్చేసరికి రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో అనేది నేను జస్ట్ ట్యాక్స్ పర్పస్ కోసమే క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఈ పోర్ట్ఫోలియో నేను బయింగ్ సెల్లింగ్ రెండు చేస్తూ ఉంటాను. సో నేను 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేయను ఈ స్టాక్స్ని. సో పక్కన పబ్లిక్ పోర్ట్ఫోలియో మాత్రం లాంగ్ టర్మ్గా హోల్డ్ చేస్తాను, మినిమం 5 years హోల్డ్ చేస్తాను. రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో మాత్రం ఓన్లీ 3 years మాత్రమే హోల్డ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ పోర్ట్ఫోలియో అనేది నేను ఇట్స్ లైక్ మన కీప్ దిస్ పోర్ట్ఫోలియో ఫర్ 10 years ఈ స్టాక్స్ హోల్డ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు ఇండియన్ పోర్ట్ఫోలియో పర్ఫామ్ చేసి మిక్స్డ్ రిజల్ట్స్ సేమ్ యాజ్ ఇస్ లాస్ట్ 1 week పెద్ద రిజల్ట్స్ ఏం లేవు ఇండియన్ పోర్ట్ఫోలియోలో. ఈరోజు 0.52% గెయిన్ మాత్రమే అయ్యాం. రిటైర్మెంట్ పోర్ట్ఫోలియోలో కూడా సేమ్ థింగ్ అంతే, ఈరోజు -0.11% లూజ్ అయ్యాం. సో పెద్ద చేంజ్ ఏం లేదు. ఈరోజు బిగ్గెస్ట్ లూజర్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియో ఎవరంటే మైక్రో స్ట్రాటజీ, బిగ్గెస్ట్ గెయిన్ ఎవరంటే కావా. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కావా, నేను బుల్లిష్, ఐఎమ్ గివింగ్ ఏ స్ట్రాంగ్ బై రేట్ ఫర్ కావా. అండ్ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కావా గురించి. సో మీకు కావా గురించి చెక్ చేయాలనుకుంటే ఒకసారి నిన్నటి వీడియో చెక్ చేయండి. అండ్ పబ్లిక్ పోర్ట్ఫోలియో ఈరోజు బిగ్గెస్ట్ లూజర్ ఎవరన్నా ఉన్నారంటే ఇట్స్ గోయింగ్ టు బీ వాల్మార్ట్. బికాజ్ ఇవన్నీ స్పెక్యులేటివ్ స్టాక్స్. సో ఐ డోంట్ కేర్ అబౌట్ కేయూఎల్ఆర్ కానీ స్పేస్ కానీ. సో స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, అంటే ఏంటంటే జస్ట్ బెట్టింగ్ లాంటివి. సో ఈ స్టాక్స్ పెరుగుతాయి అని చెప్పి జస్ట్ చిన్న బెట్టింగ్ లాంటివి బెట్ చేశాను అంతే. దానివల్ల పెద్ద మనకి లాస్ ఏం లేదు, గెయిన్ ఏం లేదు. సో మెయిన్గా వచ్చరికి వాల్మార్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియో. ఆల్మోస్ట్ 1.5% లూజ్ అయింది. అండ్ బిగ్గెస్ట్ గెయిన్ ఎవరైనా ఉన్నారంటే ఫూబో టీవీ నిన్నటి వీడియోలో మనం ఫూబో టీవీ గురించి మాట్లాడాం. సో 2% గెయిన్ అయింది ఫూబో టీవీ. సో ఈరోజు వచ్చేసరికి సో చూడండి, ఫూబో టీవీ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ బై స్టాక్ ఇన్ మై పోర్ట్ఫోలియో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది ఆల్ సెక్టర్ వైజ్ చూసుకున్నట్టయితే సేమ్ అండి, మిక్స్డ్ రిజల్ట్. ఈ నెక్స్ట్ 2 months రిజల్ట్స్ ఇలానే ఉండబోతున్నాయి. సో మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది, అప్కి డౌన్కి, అప్ సైడ్ డౌన్ సైడ్ వెళ్తూనే ఉంటుంది. సో స్టెబిలిటీ ఉండదు. స్టెబిలిటీ అంటూ సమ్టైమ్స్ స్టెబిలిటీ చూపిస్తుంది, సమ్ టైమ్ వెళ్తే ఆల్మోస్ట్ ఒక 5% లూజ్ అవ్వచ్చు. కానీ ఈరోజు ది బెస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో ఈరోజు S&P 500 ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. సో బికాస్ ఆఫ్ యుఎస్ జీడిపి గ్రోత్ రిజల్ట్స్. సో అవి పాజిటివ్ టర్న్ అయ్యేసరికి పీపుల్ ఆర్ ఫీలింగ్ లైక్ ఎకానమీ బాగా స్ట్రాంగ్గా ఉంది. సో ఐ ఫీల్ లైక్ దర్ ఈస్ నో బబుల్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి జనాలు ఫీల్ అయిపోయి సో స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి, S&P ఎలా పర్ఫామ్ చేసిందని చూసుకున్నట్లయితే ఈరోజు ద బిగ్గెస్ట్ గెయిన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నాస్డాక్ అండి. నాస్డాక్ ఆల్మోస్ట్ 0.7% గెయిన్ అయింది. S&P 500 0.46% గెయిన్ అయినా సరే S&P 500 ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. సో అది బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ ఫర్ దిస్. అట్ ద సేమ్ టైం విక్స్ వచ్చేసరికి ఈరోజు ఓన్లీ 0.57% మాత్రమే లూజ్ అయింది. నేను 2% డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓన్లీ 0.57% మాత్రమే డౌన్ అయింది విక్స్ వచ్చేసరికి. విక్స్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇట్స్ ఓన్లీ వాలటాలిటీ, మార్కెట్లో వాలటాలిటీ ఎలా ఉంటుంది అనేది విక్స్ డిసైడ్ చేస్తుంది లిటరల్లీ. విక్స్ పైకి వెళ్తుందంటే మార్కెట్ డౌన్ అవుతుంది, విక్స్ డౌన్ అవుతుందంటే మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి విక్స్ డౌన్ అయింది. సో విక్స్ని బట్టి మనం మార్కెట్ ఎలా ఫ్లో అవుతుంది అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు బాండ్స్ కానీ ఈరోజు గోల్డ్ ఆల్ గోల్డ్ ప్రైస్ ఈరోజు ఇంక్రీజ్ అయింది, సిల్వర్ ప్రైస్ ఈరోజు ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ప్లాటినం ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ గోల్డ్ వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి 4,500 ఉంది, కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ 4,900కి వెళ్తుంది అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా, యూబీఎస్ బ్యాంక్ వీళ్ళందరూ అనలిస్ట్స్ అందరూ రీడింగ్ ఇచ్చారు. సో ఐఎమ్ థింకింగ్ టు బై సమ్ గోల్డ్ ఇన్ మై పోర్ట్ఫోలియో. ఐ ఆల్రెడీ హ్యాడ్ సమ్ గోల్డ్, ఆల్మోస్ట్ some $2,000 worth of gold, but I'm going to buy another $2,000 to $4,000 worth of gold in my portfolio. At the same time, I was thinking to buy $1,000 worth of gold and buy $3,000 worth of silver. సో ఈటీఎఫ్స్ అండి, నాట్ ఎ ఫిజికల్ గోల్డ్ ఆర్ ఫిజికల్ సిల్వర్ అండి, జస్ట్ ఈటీఎఫ్స్. ఐమ్ గోనా బై ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ వాటిని బై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ ఎనీ ఫిజికల్ ప్రొడక్ట్స్. సో ఐ వాంట్ టు జస్ట్ హోల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ టు మార్కెట్. సో వేర్ ఐ కెన్ విజువల్లీ సీ
visually sell as soon as possible, because if I buy physically, it's going to need some paperwork, and I need to go physically to sell the product. So ETFs అయితే ఉంది, it's on my fingers, so everything can sell in fingers, right? So that's why. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు కమ్యూనిటీస్ ఎలా పర్ఫామ్ చేసినాయని చూసినట్లయితే, కమ్యూనిటీస్లో న్యాచురల్ గ్యాస్ కొద్దిగా పర్ఫామ్ చేసింది బాగా. ఆల్మోస్ట్ 1.6% అప్ సైడ్ వెళ్ళింది. సిల్వర్ మనం మాట్లాడుకుంటే సిల్వర్ అప్ సైడ్ వెళ్ళింది, ఆల్మోస్ట్ 1% అప్ సైడ్ వెళ్ళింది. అండ్ బాండ్స్ మార్కెట్ చూసినట్లయితే బాండ్స్ పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు. సో ఓన్లీ లైక్ 0.004% మాత్రమే అప్ సైడ్ వాల్యూ వచ్చినాయి. బట్ 10 years కానీ 30 years కానీ బాండ్స్ చూసినట్లయితే కొద్దిగా నెగిటివ్లోకి వెళ్ళినాయి. ఎందుకంటే పీపుల్ స్టాక్స్ మీద ఎక్కువ పాజిటివిటీ చూపిస్తున్నారు కంపేర్ టు బాండ్స్. సో అందుకని చెప్పి బాండ్స్ కొద్దిగా ఫ్లక్చువేట్ అయినాయి, కానీ పెద్ద మొమెంటం ఏం లేదు, మొమెంటం అనేది ఏం లేదు బాండ్స్లో. అండ్ ఓన్లీ కమ్యూనిటీస్లోనే కొద్దిగా మొమెంటం కనపడింది కంపేర్ టు బాండ్స్లో. పీపుల్ ఎక్కువ కమ్యూనిటీస్ కానీ స్టాక్స్ కానీ బై చేస్తున్నారు. సో దట్స్ వాట్ ద మార్కెట్ ఈస్ సెల్లింగ్ అస్ రైట్ నౌ. అండ్ కరెన్సీస్ కూడా అంతే, కరెన్సీస్లో కూడా పెద్ద ఫ్లక్చువేషన్ ఏం లేదు. సో ఓన్లీ పాయింట్ డిఫరెన్సెస్లోనే ఉన్నాయి. సో ఈరోజు బిగ్ గెయిన్స్ ఎవరన్నా అంటే యూరో టు యూఎస్డి. సో ఈరోజు జీడిపి రిజల్ట్స్ వల్ల కొద్దిగా యూఎస్డి కొద్దిగా గెయిన్ అయింది కంపేర్ టు యూరోతో పోల్చుకుంటే. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ ఫర్ యూఎస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు S&P 500లో టాప్ గెయినర్స్ ఎవరు, టాప్ యూజర్స్ ఎవరు అని చూసినట్టయితే, సో టాప్ గెయినర్స్ వచ్చేసరికి ఈరోజు ఎక్స్పాండ్ ఎనర్జీ కార్ప్. సో ఎనర్జీ స్టాక్ వచ్చేసరికి కొద్దిగా 3% గెయిన్ అయింది. అండ్ టాప్ లూజర్స్ వచ్చేసరికి మరోనా. సో ఏంటంటే ఫార్మాస్యూటికల్లో ఒక న్యూస్ వచ్చిందండి, ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ అని, బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటికి. సో మరోనా గురించి. సో దానివల్ల కొద్దిగా ఈరోజు నెగిటివ్కి వెళ్ళింది మన ఈ స్టాక్. సో బట్ అదర్ దెన్ దట్ నథింగ్ నీడ్ టు వరీ. సో మిగిలిన ఆటోమేటిక్ ఈ ఫస్ట్ సోలార్ నిన్న గెయిన్ అయింది 5%, ఈరోజు లూజ్ అయింది 5%. సో ఈ స్టాక్స్ ఏంటంటే మార్కెట్లో ఏదైనా చిన్న న్యూస్ రాగానే కొద్దిగా మూమెంటం ఉంటుంది. సో బయర్స్ ఏంటంటే నేను తొందరగా బై చేయాలని చెప్పి బై చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏదైనా స్టాక్ కొన్నారంటే అసలు ఆ స్టాక్ని ఎన్నాళ్ళు హోల్డ్ చేద్దాం క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా మీరు బై చేస్తే మీరు ఇలా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. మీరు ప్రాఫిట్స్ బుక్ చేసినా లాసెస్ బుక్ చేసినా వాటిని సరిగ్గా క్లెయిమ్ చేసుకోవటం రాకపోతే యూ గోన్ వేస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద టేబుల్. సో యూ నీడ్ టు నో, లైక్ మీకు క్లారిటీ ఉండాలి. ఒక స్టాక్ కొంటున్నానంటే దాన్ని ఎన్నాళ్ళు హోల్డ్ చేయాలనుకుంటున్నాను, 1 month, 1 year, 2 years, 5 years, 10 years అనే క్లారిటీ ఉండాలి. లేదా ఒకవేళ టైం పీరియడ్ క్లారిటీ లేకపోతే ప్రైస్ టార్గెట్ ఉండాలి. సో ఈ స్టాక్ని నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోక్ స్టాక్ ఉంది. కోక్ స్టాక్ వచ్చేసరికి నేను 68లో కొనాలనుకుంటున్నాను, 75లో సెల్ చేయాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ మై ప్రైస్ టార్గెట్. ఒకవేళ కోక్ని హోల్డ్ చేయాలనుకుంటే నేను ఒక 10 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డివిడెండ్ బాగుంది, బ్యాలెన్స్ షీట్ బాగుంది, స్టేబుల్ స్టాక్ అది. సో అలా ఒక క్లారిటీ, ఒక విజన్ ఉండాలి ఆ స్టాక్ సంబంధించింది. ఆ విజన్ లేకపోతే మీరు గోనా కీప్ బయింగ్ అండ్ సెల్లింగ్. వెన్ యూ డూ దిస్ బయింగ్ అండ్ సెల్లింగ్, యూ గోనా బుక్ ప్రాఫిట్, యూ గోనా బుక్ సమ్ లాసెస్. వెన్ యూ డూ దిస్ 2 things, యూ డోంట్ నో హౌ టు యూస్ ట్యాక్సెస్ ప్రాపర్లీ. మీరు ట్యాక్స్ కానీ ప్రాపర్గా ఫైల్ చేయకపోతే యూ గోనా ఎండ్ అప్ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్. అట్ ద సేమ్ టైమ్ యూ గోనా లీవ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద టేబుల్ టూ. నెక్స్ట్ వచ్చేసరికి నాస్డాక్లో బిగ్గెస్ట్ గెయినర్ ఎవరైనా అంటే మార్వెల్ అనేది సేమ్ థింగ్. ఏ సంబంధించిన రిలేటెడ్ స్టాక్ కూడా, ఇది కూడా మార్వెల్ టెక్నాలజీ వచ్చేసరికి. సో ఈరోజు ఇది 3% గెయిన్ అయింది. ఏమైనా మంచి పాజిటివ్ న్యూస్ ఉందా అంటే ఏం లేదు, బట్ స్టిల్ 3% గెయిన్ అయింది. అండ్ లూజర్ ఎవరైనా అంటే మైక్రోస్ట్రాటజీ ఐఎమ్ హోల్డింగ్ మైక్రోస్ట్రాటజీ. సో మైక్రోస్ట్రాటజీ ఎందుకు లూజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ బిట్ కాయిన్ ఇట్స్ లూజింగ్ ఇట్స్ వాల్యూ. సో నథింగ్ టు వరీ, బట్ ఐఎమ్ థింకింగ్ టు హోల్డ్ మైక్రోస్ట్రాటజీ అట్లీస్ట్ ఫర్ లైక్ 3 to 4 years. బట్ ఐ విల్ ఆల్సో, నేను మాట్లాడతాను ఇన్ కేస్ నేను ఏమైనా సెల్ చేయాలనుకుంటే మైక్రోస్ట్రాటజీ గురించి. బట్ అదర్ దాన్ దట్ నథింగ్ నీడ్ టు వరీ ఆన్ మైక్రోస్ట్రాటజీ. సో ఐఎమ్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ బై ఆన్ మైక్రోస్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చరికి డౌజోన్స్లో ఈరోజు బిగ్గెస్ట్ గెయిన్ ఎవరు అంటే ఎన్విడియా ఆల్మోస్ట్ ఈరోజు 3% అప్ అయింది డౌజోన్స్లో. అండ్ బిగ్గెస్ట్ లూజర్స్ ఎవరు ఉన్నారంటే మెక్డానల్డ్స్ ఇస్ ఓన్లీ లాస్ట్ 1.7%. మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తుందంటే మెక్డానల్డ్స్ స్టాక్ ఎప్పుడు కిందకి వెళ్తుంది. ఎందుకంటే మార్కెట్ సరిగ్గా లేకపోతే పీపుల్ తినడానికి ఎక్కడికి వెళ్తారు, మెక్డానల్డ్స్కి వెళ్తారు. సో ఎందుకంటే చీపెస్ట్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఫుడ్. క్వాలిటీ అంటే ఇన్ ద సెన్స్ లైక్ hygienic food, like it's not a best food out there, but at least the maintenance for McDonald's stores అనేది ఏంటంటే ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. సో విచ్ ఇస్ రియలీ గుడ్. సో ప్రాపర్గా గ్లౌజ్లు వేసుకుంటారు, హైజీన్ మెయింటైన్ చేస్తారు. సో ఆ రకంగా చూసుకుంటే పీపుల్ విల్ ప్రిఫర్ ఆల్వేస్ మెక్డానల్డ్స్ కంపేర్ టు ఎనీ వెండీస్ కానీ లేదంటే పపాయ్స్ కానీ. ఇవన్నీ ఏంటంటే ఐ డోంట్ సీ హైజీన్ ఫ్రమ్ వెండీస్ ఆర్ ఐ డోంట్ సీ హైజీన్ ఫ్రమ్ బర్గర్ కింగ్. They just maintain the stores, but when you went to McDonald's, when you went to Wendy's, you feel different vibe over there.
సో మీరు ఒక డిఫరెంట్ వైబ్ని అబ్జర్వ్ చేస్తారు. మెక్డానల్డ్స్ కానీ, వెండీస్ కానీ, లేదంటే పప్పాయిస్ కానీ కంపేర్ చేస్తున్నట్టయితే. సో మెక్డానల్డ్స్ ఏంటంటే దే వాంట్ టు సర్వ్ కస్టమర్ వెరీ ఫాస్ట్, దే వాంట్ టు గివ్ ద ఆర్డర్ వెరీ ఫాస్ట్. అట్ ద సేమ్ టైమ్ ద ఫుడ్ విల్ ఆల్వేస్ టేస్ట్ సేమ్. బట్ I have two Wendy stores near to me. I went to two Wendy stores, and the food is totally a little bit different between the first one and the second one. And the overall the place doesn't look clean, and the people are, sir, please hold, we'll get your order. So it's like I don't really like those. So I always prefer McDonald's if I have to buy something fast and eat, something like that. But McDonald's is not a healthy food, guys. But if I don't have money, I will definitely go to McDonald's, not any other stores. సో దట్స్ వాట్. అండ్ ఈరోజు సెక్టర్స్ వచ్చేసరికి బిగ్గెస్ట్ గెయినర్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అండి. సో అండ్ టెక్నాలజీస్ కూడా కొద్దిగా బిగ్గెస్ట్ గెయినర్ అనుకోవచ్చు మనం. అండ్ బిగ్గెస్ట్ లూజర్ ఎవరు ఉన్నారంటే ఈరోజు హెల్త్ అని చెప్పుకోవచ్చు. హెల్త్ కానీ లేదంటే కన్జ్యూమర్ స్టేబుల్స్ కూడా ఆల్మోస్ట్ 0.41% లూజ్ అయింది. సో కన్జ్యూమర్ స్టేబుల్స్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మనం మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ యూఎస్ జీడిపి రేట్స్ బయటకు వచ్చినాయి. సో యూఎస్ జీడిపి రేట్ వచ్చేసరికి ఈరోజు 2.8% యాన్యువల్ జీడిపి గ్రోత్ 2024లో. ఈసారి 3.2 అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ క్వార్టర్లీ రిజల్ట్ Q3 2025 వచ్చేసరికి 4.3. సో వన్స్ ట్రంప్ వచ్చిన కాడ నుంచి ఎకానమీ ఇట్స్ లిటరలీ ఫ్రమ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ 3.8%కి వెళ్ళింది. పాజిటివ్ 3 నుంచి మళ్ళీ 4.3%. ఇట్ ఈస్ గెటింగ్ బెటర్ డే బై క్వార్టర్ బై క్వార్టర్. సో ఎందుకు ఈ పాజిటివిటీ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆర్ రెడ్యూస్డ్, ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంక్రీస్డ్. ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ పెంచారు. సో ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్, లైక్ ఆల్మోస్ట్ $13 trillion ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యూఎస్లోకి ఎంటర్ అవ్వబోతున్నాయి. దే లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యూఎస్. అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ బిల్డింగ్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేయబోతున్నారు యూఎస్లో, విచ్ ఇస్ ఎ పాజిటివ్ థింగ్. సో ఇట్ గోన్ క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్. And also people are saying that productivity is increased. So the salaries are reduced, the productivity is increased. So for example ఒక యూఎస్లో యావరేజ్ శాలరీ వచ్చేసరికి 65,000 to 75,000లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ శాలరీ ఈస్ రిమైనింగ్ సేమ్, ఇట్స్ నాట్ ఇంక్రీజ్డ్. బట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ లైక్ ఇనీషియలీ 37 అవర్స్ వర్క్ చేస్తుంటే ఇప్పుడు 37.8 కానీ 39 కానీ అలా టైం పెరుగుతుంది. సో యావరేజ్ వర్కింగ్ అవర్స్ టైం. సో విచ్ ఈస్ పాజిటివ్ థింగ్. సో యావరేజ్ టైం పెరుగుతుందంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది అని చెప్పి. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉందంటే కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయి. కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసినాయి అంటే ఆబ్వియస్లీ దెర్ విల్ బీ మోర్ సేల్స్ అంటే ఎకానమీ ఈజ్ వర్కింగ్ బెటర్ వే. అట్ ద సేమ్ టైం కన్సంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్. అట్ ద సేమ్ టైమ్ ప్రైజెస్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి. అక్కడ వచ్చేసరికి కన్జ్యూమర్ స్పెండింగ్ పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ బూమ్ వల్ల కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైనాయి. నెట్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి. 4.7% తగ్గిపోయినాయి ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ 8.8% ఇంక్రీజ్ అయింది. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్. అట్ ద సేమ్ టైమ్ టారిఫ్ లోడ్ వల్ల కొద్దిగా పాజిటివిటీ ఉంది బయట. అండ్ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల ఆల్మోస్ట్ ఏదో పెద్ద తలకైనపోయింది గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల. బట్ ఇట్ గాట్ రికవర్డ్ ఫ్రమ్ దాట్. సో నథింగ్ టు వరీ. అండ్ ఇన్ఫ్లేషన్ ఈస్ ఇంక్రీస్డ్. 2.1 నుంచి 2.8% ఇంక్రీజ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డజన్ ఎగ్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ ప్రైస్, ఇది రియల్ ప్రైస్ కాదు. డజన్ ఎగ్స్ $10 అనుకోండి, ఎగ్జాంపుల్. లైట్స్ $5, డజన్ ఎగ్స్ $5 అనుకోండి. ఒకప్పుడు $5 ఉన్న ఎగ్స్ Q2లో ఇప్పుడు $5 40 cents కానీ లేదంటే $6 అయినాయి. సో ప్రైస్ పెరిగింది. సో అదే ఈ ఈ ఇన్ఫ్లేషన్ అనేది సింపుల్. ఒకప్పుడు కొన్ని ఎగ్స్ ప్రైస్ ఇప్పుడు దీనికి ఒక 2.8% చేంజ్ ఉంది. ఒకప్పుడు 2.1 ఉంటే ఇప్పుడు 2.8కి వెళ్ళింది. సో ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఎకానమీలో బయింగ్ తగ్గిపోతుంది. ఎకానమీలో బయింగ్ తగ్గిపోతే అప్పుడు ఏం చేస్తారు, ఈ ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తారు. అప్పుడు ఏంటిది, ఎకానమీలోకి మనీ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో మనీ ఎలా ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు, లోన్స్ ప్రైజెస్ తగ్గించి. సో లోన్ ప్రైస్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ కానీ లేదంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఇంట్రెస్ట్ కానీ కార్ లోన్స్ ఇంట్రెస్ట్ కానీ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ అన్నీ తగ్గిపోతాయి. వన్స్ ఇవన్నీ తగ్గిపోతే పీపుల్ బయింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో బయింగ్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, సో గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. సో ట్యాక్స్ ఎక్కువ రావడం వల్ల అంటే జీడిపి గ్రోత్ పెరుగుతుంది. సో ఇట్స్ అ సింపుల్ సైకిల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ద నెక్స్ట్ స్టాక్స్ ఐమ్ గోనా టాక్ అబౌట్ ఈస్ Uber is one of the best stock out there, which is undervalued right now. And I already bought Uber almost like $1,400 worth of Uber in last month. I mean this month,
కంపేర్ టు లాస్ట్ అండ్ దిస్ మంత్, బోత్ మంత్స్. అండ్ మీరు పాజిటివ్ థింగ్స్ ఊబర్కి ఏమున్నాయి అంటే ఊబర్ వన్, సో ప్రీమియం లైక్ అమెజాన్ ప్రైమ్ లాగా ఊబర్కి ఊబర్ వన్ అనేది ఒక మెంబర్షిప్ ఫీ. సో అట్ ద సేమ్ టైమ్ ఊబర్ వన్ మెంబర్షిప్ ఆల్మోస్ట్ 60% ఇంక్రీజ్ అయింది. 36 మిలియన్ మెంబర్స్ ఉన్నారు 2025లో. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా ఊబర్ ఈస్ డూయింగ్ 22 ఇయర్ ఆన్ ఇయర్ 22% ఇంక్రీజ్ అవుతుంది. 22% is growing the company. At the same time, they also had a partnership with Waymo and Baidu. So Baidu is like a Chinese company and Waymo is like a Google company. So they are partnering with Uber because ఇప్పుడు ఊబర్ బుక్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేసే పని ఏంటి, ఎదర్ విల్ గో టు ఊబర్ ఆర్ ఎదర్ విల్ గో టు లిఫ్ట్. ఫస్ట్ ఈ టూ యాప్స్ ఓపెన్ చేసుకుంటాం, ప్రైసెస్ చెక్ చేస్తాం, దీంట్లో తక్కువ ఉంటే అది బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. అంతేగాని మల్టిపుల్ యాప్స్ మనం మెయింటైన్ చేయం. వేమోకి ఒక యాప్, మళ్ళీ అమెజాన్ వాళ్ళ ఒకటి ఉంది, వాళ్ళొక అటానమస్ వెహికల్ ఉంది, వాళ్ళ ఒక యాప్. ఇన్ని యాప్స్ ఎవరు ఇన్స్టాల్ చేసుకోరు, ఇన్ని యాప్స్లో చెక్ చేయరు ఎవరు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ టైం. సో ఎంతమంది లైక్ 10 మంది అనుకోండి, 10 మంది క్యాబ్ బుక్ చేసినలో ఓన్లీ 3 people 4 people ప్రైజ్ని చెక్ చేసుకొని 10-15 యాప్లు మెయింటైన్ చేసుకొని బుక్ చేసుకుంటారు. కానీ రెస్ట్ ఆఫ్ ద 7 people విల్ గో టు ఎదర్ ఊబర్ ఆర్ లిఫ్ట్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దే ఆర్ ఓన్లీ చూస్ దిస్ టూ. అట్ ద సేమ్ టైమ్ people will always order food, people will always order groceries. So Uber have all these things in their portfolio. They do groceries, they do restaurants, they do couriers, they do ride service. So all these things they have in their portfolio, so which is better for them. At the same time, they're also expanding their delivery into food, into restaurant, into groceries. So almost $12 billion worth of revenue is going to generate by grocery orders, so which is really good for them. So recently Uber added Costco, recently Uber added BJ Wholesale, and there are other players in the market. So all wholesale industry in this వచ్చి ఊబర్లో యాడ్ చేశారు. ఈవెన్ రెస్టారెంట్ డిపోట్ కూడా ఊబర్లోకి యాడ్ అయిపోతుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. సో లాట్ ఆఫ్ పీపుల్ గోనా బై బల్క్ గ్రోసరీస్ ఇన్ ఊబర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద ప్లేస్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇన్ మై లిస్ట్. అండ్ ఊబర్ ప్రజెంట్ వచ్చేసరికి $81లో ఉంది. నా టార్గెట్ ఊబర్ వచ్చేసరికి $120-$130 విత్ ఇన్ 2026. ఇఫ్ ఇట్ ఈస్ గోన్ రీచ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ డూ ఐ సెల్ ఊబర్ ఇన్ 2026? ఐ డోంట్ నో. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోన్ గో. కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది టెస్లాతో, అండ్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి ఐ విల్ డిసైడ్ వెదర్ షుడ్ ఐ సెల్ ది స్టాక్ ఇన్ 2026. బట్ అంటిల్ అన్లెస్ 2026 అనేదాకా వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. సో నెక్స్ట్ 3 years చూస్తే కానీ ఎవరు ఎటానమస్ విన్నర్ అనేది మనకు ఇంకా తెలియదు. బట్ లెట్స్ సీ హౌ టెస్లా ఇస్ గోయింగ్ టు డూ. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో స్ట్రాటజీ. మనం మైక్రో స్ట్రాటజీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బిట్ కాయిన్ ప్రైస్ వల్లే మైక్రో స్ట్రాటజీ డౌన్ అవుతుంది. బట్ మేము ఒక చూసుకుంటే బుక్ వాల్యూ ద లోయెస్ట్ బుక్ వాల్యూ ఫర్ ద మైక్రో స్ట్రాటజీ రైట్ నౌ, సో విచ్ ఇస్ లైక్ 0.91. సో ఇండస్ట్రీ యావరేజ్ వరకు 3.18. సో 3.18 ఎక్కడ, 0.191 ఎక్కడ, ఇట్స్ వెరీ లో. అండ్ మైక్రో స్ట్రాటజీ వచ్చేసరికి ఈస్ హోల్డింగ్ ఆల్మోస్ట్ లైక్ 6,71,268 బిట్ కాయిన్స్ as of December 2025. So even if this bitcoins sell around, ఇప్పుడు బిట్కాయిన్ కానీ 120Kకి వెళ్ళింది అనుకోండి, ఈ 671K ఇంటూ $120,000 వేసుకుంటే దాని వాల్యూ ఆల్మోస్ట్ $60 billion అవుతుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు. బట్ ఈ కంపెనీ మార్కెట్ యాప్ ఎంత అనుకుంటే $41 billion మాత్రమే. సో బిట్ కాయిన్ కానీ ఒక్కసారిగా 120కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఈ స్టాక్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా ఈజీగా 190, 200, 220కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ వెరీ బులిష్ ఆన్ దిస్ మైక్రో స్ట్రాటజీ స్టాక్ అండ్ ఐమ్ గోనా కీప్ స్ట్రాంగ్ బై రేటింగ్ ఫర్ దిస్ మైక్రో స్ట్రాటజీ. నెక్స్ట్ స్టాక్ ఇన్ మై లిస్ట్ వచ్చేసరికి Chromecast. దిస్ ఈస్ pretty new stock in my portfolio. I haven't bought this stock. I was thinking to buy this stock because this is a cash cow stock. They have very good amount of cash. Right now they have almost $5 billion of cash in their portfolio. At the same time, the company is growing around like 15% to 18% year on year. And they're also offering pretty good dividends. So the company is offering almost 4.49% dividend yield. So which is really good. So మీరు $100 ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 4.5% డివిడెండ్ ఇస్తున్నారు. సో విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ it's like a stable stock, so which is in internet side. So this is all I have for today, guys. So if you want me to review any particular stock in my upcoming videos, feel free to add those stocks in my comment
and I'm going to review them. I'm going to talk about the stocks in the future videos. Thank you for watching. Have a good night.